మజ్జిగ మిరపకాయ విత్ పెరుగు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఆల్రెడీ చూసుంటారు. వీడియో ఈస్ రిలేటెడ్ అబౌట్ మజ్జిగ మిరపకాయ అండ్ కర్డ్ రైస్. సో న్యాచురల్గా స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది అనమాట, మజ్జిగ మిరపకాయ. సో నాకు కూడా తినాలనిపించింది. సో దెన్ ఐ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఫస్ట్ టైం చేస్తున్నా, సో అందుకే కొన్ని మిరపకాయలు తీసుకున్నాను అనమాట. కొంచెం అవి స్పైస్ తక్కువ ఉన్నాయి మిరపకాయలు. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను ఎలా చేశానో చూడండి. ఫస్ట్ నీట్గా మిరపకాయలన్నీ వాష్ చేసుకొని ఒక క్లాత్లో ఆరబెట్టేసుకున్నా. నెక్స్ట్ ఆ మిరపకాయలకి మధ్యలో ఆ మిరపకాయలకి ఇలా కాట్లలాగా పెట్టేసుకున్నాను అన్నిటికీ, సో దట్ మజ్జిగ మంచిగా పడుతుంది మిరపకాయలకు అని చెప్పేసి అలా చేశాను. సో అన్నీ అలా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో మంచిగా గడ్డ పెరుగు యూస్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ప్యాకెట్ పెరుగైనా నో ప్రాబ్లం, కొంచెం పెరుగు యాడ్ చేసేసుకొని, సో నెక్స్ట్ ఈ పెరుగుని మనం ఇప్పుడు మజ్జిగలాగా ప్రిపేర్ చేసేసుకుందాము. మంచిగా విస్కర్తోని బ్లెండ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. అండ్ సేమ్ అలానే రిపీట్ చేయండి కొంచెం స్మూత్గా అయ్యే వరకు. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆ టేస్ట్కి తగ్గినాక, అండ్ నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యాక మనం తీసుకున్న మిరపకాయలని ఆ మజ్జిగలో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఒక 1 అవర్ పాటు సైడ్కి పెట్టేసుకోండి. సో దట్ ఏంటంటే ఆ మజ్జిగ మిరపకాయలకి మంచిగా పట్టుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మంచి ఒక కవర్ వేసేసుకొని అందులో ఈ మిరపకాయలన్నీ ఎండబెట్టేసుకోవడమే. ఒక హోల్ డే మొత్తం ఎండబెట్టేసేయండి. మీలో ఎంతమందికి ఈ మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టం? అసలు ఏ కాంబినేషన్తో ఎక్కువ తింటారో చెప్పండి. కర్డ్ రైస్తోనా, లేదంటే పప్పుచారుతోనా, లేదంటే నార్మల్గా ఏ ఫుడ్ అయినా పప్పుతోనా? సో ఇలా ఏ కాంబినేషన్తో ఇష్టమో చెప్పండి. సో ఇలా మధ్యలో కాటు పెట్టాం కదా, మజ్జిగ మంచిగా పడుతుంది వాటికి. సో మంచిగా డ్రై చేసేసుకోండి వాటిని. యాక్చువల్గా ఉపాసన గారు కూడా మజ్జిగ మిరపకాయ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది మీలో ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కొద్దిసేపు మజ్జిగలో నానబెట్టి అండ్ నెక్స్ట్ ఎండలో ఎండబెట్టేసుకోవడమే అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 to 4 days మాత్రం ఈజీగా పడుతుంది ఇవి మంచిగా డ్రై అవ్వడానికి. సో చూడండి, ఒక ఆల్మోస్ట్ 3 days అలా ఎండబెట్టాను. ఫుల్ ఎండగా ఉంది కాబట్టి త్వరగానే ఎండిపోయాయి. సో ఇలా క్రిస్పీగా ఇలా మనం చుంచితే విరిగిపోతున్నాయి. సో అలా ఎండేదాకా ఎండబెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వాటిని వేపుకుందాం ఆయిల్లో. మంచిగా ఆయిల్ ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి కాల్చేసుకోండి, వేపుకోండి. అండ్ our మజ్జిగ మిరపకాయ ఈస్ రెడీ. సో హియర్ వి గో మజ్జిగ మిరపకాయ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఈటింగ్. మంచిగా పెరుగన్నం, అందులో మజ్జిగ మిరపకాయ విత్ ఆనియన్స్. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ సమ్మర్కి ఇంతకన్నా బెటర్ ఫుడ్ ఏముంటుంది చెప్పండి. మీకు కూడా నాలాగా మజ్జిగ మిరపకాయ తినాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇంతకీ మీకు మజ్జిగ మిరపకాయ ఏ కాంబినేషన్తో ఇష్టం చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.